తినమని ఒకళ్ళు చెప్పేదేంటి, తినొద్దని ఒకళ్ళు చెప్పేదేంటి, ఎవరి జీవన అలవాట్లు, వాళ్ళు పెరిగిన వాతావరణం, అవి రకరకాల అలవాట్లు చేస్తాయి. వాటిలో ఏది ఎవరికి అలవాటో, ఎన్ని సంవత్సరాలుగా బాడీ అలవాటు పడిందో దాన్ని తీసుకోవడంలో ఎక్కడ పొరపాట్లే ఉండవు. అయితే ఒకటి మాత్రం గుర్తు చేసి తీరాలి. అదేమిటో తెలుసా? ప్రాసెస్డ్ మాంసాన్ని ముట్టుకోవద్దు. బాయిలర్ కోడిగుడ్డు కానీ, బాయిలర్ కోడి మాంసం కానీ, జీన్ మాడిఫైడ్ చేప కానీ ముట్టుకోవద్దు. ఇప్పటికే ఒక స్థాయి సైన్స్ను అర్థం చేసుకునే వాళ్ళందరికీ తెలుసు, జీన్ మాడిఫైడ్ ఫుడ్ వల్ల చాలా జబ్బులు వస్తాయి అని చెప్పి తెలుసు. మనకు తెలియదు, మన వాళ్ళకి మనం చెప్పుకోవాలి. మన తాతయ్య తిన్న కోడా తినండి, మన నాన్న తిన్న కోడిగుడ్డ తినండి, మన అమ్మ నాన్న తిన్న చేపలైనా తినండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎవరో కావాలని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసి నెల రోజుల కోడి పిల్లని 2 కేజీలు చేస్తే అది తిందాం ఆదివారం అని పరిగెత్తకండి. దానివల్ల మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాలి. కోడిగుడ్డు ఆరోగ్యానికి మంచిది అని చెప్తే మన కోడిగుడ్డు దొరికితే తినండి, ఇబ్బంది ఏం లేదు. అంతేగాని రోజుకో కోడిగుడ్డు పిల్లలకు పెట్టే ప్రయత్నం, ఏమంటాం వాటిని, వజ్రాల్లాగా మెరిచే తెల్లగుడ్లు కొనుక్కురాకండి షాప్కి వెళ్ళి. దానివల్ల ఏమవుతుంది, మోషన్ ఫ్రీ కాకుండా పోగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి మనం ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నాం. దృష్టిలో పెట్టుకోండి.